ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. సమోసే అలానే ఎచ్చిలోడు ఉన్నారు. సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? సమోసే గూగుల్ కొట్టినా వస్తుంది సార్కాస్టిక్ సైజ్ స్ట్రీట్ అని. మాది కూడా మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? కామెడీ చేయకండి. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు అని. ఒక కథ అల్లారు క్రికెట్ గ్రౌండ్ లో అని. రియల్ స్టోరీ. ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా అమ్మి. ఇవన్నీ సింపుల్. ఎన్నో ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికాకి వెళ్తాడు. నిజంగా తినండి. మండుతున్నట్టుంది. ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. సాయి గారు ఒక ప్రమోషన్ కి ఎంత తీసుకుంటారు? నేను లైవ్ లో చెప్తా. 116 తమలపాకు ఒక్క జాకెట్ ఒక టంగ్ ట్విస్టర్ చెప్తా. నాకు అసలు నోట్ దొరకదు, సత్యమైన. కచ్చా పాపడ్ పక్కా పాపడ్. నీకే నోట్ దొరకట్లా, మళ్ళీ టంగ్ ట్విస్టర్. కచ్చా పాపడ్ పక్కా పాపడ్ 5 times అంతే ఫాస్ట్ గా చెప్పాలి. ముందు అది కొరుక్కోండి నోట్లో. మీరు కోరిక చెప్పండి. నేను ఐఎమ్ ది హోస్ట్. గోస్టార్ కొరకండి. కచ్చా పాపడ్ పక్కన బీన్స్ తెచ్చినట్టున్నారు, మిరపకాయని. బీన్స్ ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఎటు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్ లో. అంటే ఎవరితో కంపేర్ చేసుకుంటాం. మీ ఛానల్ పోయింది ఒకసారి. ఎందుకు అంత ఇబ్బంది పడి బాధపడి ఏడ్చి? మీకు చెప్పాను నా వీడియోలో. మామూలుగా అయితే ఇంటర్వ్యూకి నేను మంచి ఇంట్రడక్షన్లు ఇస్తా, కానీ వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే నాకు ఇదిగో నన్ను నవ్విస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళిద్దరి గురించి చెప్పాలంటే ఇంట్రడక్షన్ కాదు, ఎచ్చలోడు సమోసే కలిసి వస్తే ఎలా ఉంటుంది అనేది నేను ఇంత చిన్నగా ఎందుకు చెప్తానంటే, దీనికి ముందే వాళ్ళు అమరేంద్ర బాహుబలి రేంజ్లో ఎలివేషన్ ఇస్తానని ఫిక్స్ అయిపోయారనమాట. అందుకే ఇవ్వకుండా సైలెంట్గా చెప్పాలని డిసైడ్ అయ్యా. కానీ వాళ్ళ కామెడీ చూసినా, వాళ్ళు జస్ట్ వీడియో చూడంగానే లైక్ కొట్టాలనిపించే వ్యక్తులు ఉన్నారు అంటే మొత్తం యూట్యూబ్ ఛానల్లోనే వాళ్ళిద్దరు మాత్రమే అనమాట. ఉంటది అలాగే ఉంటది, ముందు ఉంటది నీకు. సర్కాస్టిక్ సాయి అలానే బనీ బాయ్. అంటే సమోసే అలానే ఎచ్చిలోడు ఉన్నారు ఫ్రమ్ నెల్లూరు. నేను కూడా ఒక నెల్లూరు అమ్మాయిని. ఈరోజు నార్మల్ ఇంటర్వ్యూ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆడుకుందాం, ఓకేనా? ఆడుకుందాం అంటే మళ్ళీ ఇది దీనికి కూడా ఇది వేస్తారు. సో మాట్లాడదాం. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్. హాయ్. మామూలు యాక్షన్ కాదు, ఇప్పటిదాకా ఇన్ని మాట్లాడారు, తల తిన్నారు గైస్, నిజంగా చెప్తున్నా. కామెడీ అంటారా? ఇట్స్ కామెడీ. కామెడీ అన్నారు. నేను అలా కామెడీ అన్నా. కేఏ వచ్చింది, సిఓ. హాయ్ బన్నీ. హాయ్. మాటే రావట్లేదు. హాయ్. కాదు, ఇదిగో మేము సమోసాలు తెప్పించాం. థ్యాంక్స్ అక్క. ఎందుకు సమోసాలు అంత ఫేమస్? అంతే, అది బ్రాండ్ అక్క సమోసా. ఇట్స్ లైక్ దాంతో కొంచెం గుర్తింపు వచ్చింది కాబట్టి దాంతో కంటిన్యూ. జనరల్గా ఎక్కడికైనా వెళ్తే, కెఫేకి ఎక్కడికైనా వెళ్తే ఏంటంటే సమోసాలు ఉన్నాయి అడుగుతాడు, వాళ్ళు చల్లగా అయిపోయి బాగాలేవు ఉదయం అంటే పర్లేదు ఇచ్చే అంటాడు. అది పాచిపోయినా సరే ఖచ్చితంగా దాన్ని కొనుక్కొని తినే ఆవుకో దేనికో దానికి పెట్టి వెళ్తాడు. సీరియస్లీ? అవును, సెంటిమెంట్. ప్రతిరోజు పొద్దున్న తిన్నా సమోసా కనిపించి ప్రతి దగ్గర తింటా. సమోసా కనిపిస్తే తింటారు. సరే, తనంటే సమోసాలు వీడియోలో పెట్టుకున్నారు కాబట్టి ఓకే. ఎచ్చులోడు అని పేరు ఎందుకు వచ్చింది మీకు? ఈ వీడియోలో నేను ఎచ్చులు పడతాను కాబట్టి. ఎచ్చులు అంటే ఎచ్చులు అంటే అది మా నెల్లూరు భాష. అంటే అందరు దాన్ని ఎక్కిరిస్తారు కానీ ఎచ్చులు అంటే ఎట్లా చెప్పాలి మీకు?
ఓవర్ యాక్షన్, షో ఆఫ్. మీరు చేస్తారా? నేను చెయ్యను అందరూ అట్లా అంటారు. చేయకపోయినా అట్లా అంటారు అంతేనా? కాదు, తిరుమలకి మనం ఎప్పుడైనా కుదిరితే సంవత్సరానికి ఒకసారో, ఇంకా బాగా కుదిరితే 6 నెలలకు ఒకసారో వెళ్ళేసి వస్తుంటాం. మనం నెల్లూరులో తక్కువ, తిరుమలలో ఎక్కువ ఉన్నట్టుంటున్నారు మీరిద్దరు. అంటే అంతే అక్క, ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు వెళ్ళిపోతాం నేరుగా. ఇష్టం అంతే, చాలా ఇష్టం, వెళ్ళడం ఇష్టం. అక్కడికి వెళ్తే ఎట్లా చెప్పాలి, కొంతమందికి కొన్ని ఉంటాయి అనమాట. ఈవినింగ్ అయితే పార్క్కి వెళ్ళాలని, లేకపోతే స్టేడియంకి వెళ్ళాలని, అట్లా మాకు అట్లా ఆయన చూడాలనిపిస్తుంది. ఫేమస్, ఎవరు ఫేమస్ అయితే వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలి. మీరుంటారు, ఆయన ఫేమస్ కాబట్టి వెళ్తున్నారు. మీరున్నారు కదా, ఫర్ సపోజ్ ఎవరైనా సడన్ కనిపించారు యూట్యూబ్ లో, తీసుకొచ్చేయాలని ఉంటుంది మీకు, ఇంటర్వ్యూ చేయాలి. మాకు అంతే, ఆయన చూడాలనిపిస్తూ ఉంటుంది. ఆయన మామూలుగా అందరూ దేవుడు, స్వామి, వెంకయ్య, వెంకన్న, మనం డాడీ, వెంకి డాడీ. కాదు, ఎందుకు ఇద్దరు ఇంత బాగా నటిస్తున్నారు ఇందాక నుంచి? యాక్టర్లా? ఏ సినిమాలో? రీల్స్ కాదు బన్నీ, మంచి సాంగ్స్ కూడా చేసావుగా, సాంగ్స్ లో కూడా ఉన్నా అని చెప్పుకోవచ్చుగా. ఆయుధ పూజ సాంగ్ చూసా నేను. ఎక్కడ ఆ జనాభా లాస్ట్ లో నేనే ఉండేది. ఫస్టే ఉన్నావుగా. నాకే తెలియదు. ఓ రీల్, అది బీచ్ లోనా? అది ఎప్పుడు చేసావరా? ఏమో నాకే తెలియదు. అదేం చూడలేదా మీరు? నేను చూడలేదు. కామెడీ చేయకండి, కామెడీ చేయకండి. కామెడీ కామెడీ ఓకే, కామెడీ చేయకండి. కామెడీ అదే ఇందా చెప్పింది. ఆయుధ పూజలో ఇట్లా ఒకసారి తల పైకి కిందకి ఎత్తారు కదా, స్టెప్ అది మెడబట్టేసి తిప్పినట్టు ఉందంట. నేను అన్నానా? అదే అట్టే తిప్పాడు గారు. ఆయన అట్లే తిప్పారు, ఇట్లా తిప్పాడు దాన్ని తిప్పితే. సో డాడీ అని ఎందుకు పిలుస్తారు ఆయన? ఇప్పుడు ఎట్లా చెప్పాలి, నేను మౌలను ఇందాక వచ్చిన డాడీ అని తల తిప్పారు కదా, ఎక్కువగా ఇష్టం ఉంటే వాళ్ళు అట్లా పిలుస్తాం అనమాట. ఎవరు ఎక్కువ ఇష్టం ఉంటే వాళ్ళు ఎవరు ఎక్కువ ఊరంతా డాడీలు అయిపోతారు అప్పుడు. అట్లా కాదు, వెంకీ డాడీ మాత్రమే. ఎట్లా చెప్పాలి, పట్టలేనంత ప్రేమ ఆయన అంటే, అంతే. ఇది ముందు నుంచి ఉందా? ఒక సక్సెస్ వచ్చిన తర్వాత మరీ ఎక్కువ అయిపోయింది ఆయన మీద ప్రేమ. భలే ఉంది. నేను పర్మనెంట్లో నన్ను మా అమ్మే వదిలేసింది నన్ను. ఇంకా ఇంట్లో వాళ్ళు మామూలుగా అడుగుతుంటారు చాలా మంది, తిరుమల వెళ్తా ఉంటావు కదా, ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళి, ఇప్పుడు నువ్వే వెళ్తుంటావు, ఎందుకు వస్తారు ఇంట్లో వాళ్ళు? నెలకు 2 సార్లు మొన్న పోయాము సుప్రభాత్ సేవకి, 20th మళ్ళీ ఉంది దర్శనం, 20th వెళ్తున్నాం. సో ఇంక వాళ్ళు ఎందుకు వస్తారు ఊరికే అట్లా. మీకు మాత్రం ప్రతిసారి చూసినా వచ్చిన తర్వాత తిరుమల అంటే నేను మీకు అది అప్పుడు నేనే మీకు ఎలా చెప్పాలి, ఇప్పుడు ఇంటర్వ్యూలో మీరు కనిపిస్తారు, అంత పుట్టినప్పటి నుంచి ఇంటర్వ్యూ చేస్తారని ఎవరో తెలియదు అనుకుంటారు, అనుకోరు కదా. అట్లానే అంతకుముందు నేను వీడియోలు చేయలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు, అంతే. కానీ నాకు ఇష్టం. మీకు కూడా అంతే. ఏదంతే అంటే అంతే, తిరుమల అంటే సెంటిమెంట్. అది ఎవ్రీ మంత్ వెళ్తాం ఖచ్చితంగా, మ్యాండేటరీ. ఎవరన్నా కష్టాలు వచ్చినాక వెళ్తారు దేవుడి దగ్గరికి, ముందుగానే వెళ్ళి ఉంటాం. రాకూడదు, రాకూడదని చూడాలనిపిస్తా ఉంటుంది. అంతా బాగానే ఉంది అక్కడ అన్నట్టు అనిపిస్తుంటే అదొక ఫీల్ వస్తూ ఉంటుంది. మీరు ఇప్పుడు పొలం ఏమన్నా వేసారు అనుకోండి, ఇంటికి వచ్చినా కూడా అదే గుర్తొస్తూ ఉంటుంది. పొలం బాగుందా, ఏమన్నా అయిందా, లేకపోతే ఎవరైనా వచ్చారు, ఏదో ఒకటి అనిపిస్తుంది. అది కూడా అదో గాబరా కనిపిస్తుంది. బాగుంది, అంతా బాగానే. అడికి వెళ్ళిన తర్వాత ఓకే అంత మంచిగా ఉంది. స్వామి బాగున్నాడా లేదా అంటే అదొక ఫీల్, అది చెప్పలేము. ఎట్లా చెప్పాలి, స్వామి గురించి కాదు, అది తిరుమల గురించి. అంత బాగానే ఉంది కదా అక్కడ అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. వెళ్ళి వస్తే బాగుంది. నమ్ముతారు నమ్మరు. మా ఫ్రెండ్స్ ఒక గ్రూప్ ఉంటుంది, ట్రిప్స్ అని. అందరికి ఇప్పుడు కొంచెం ఫేమ్ అయ్యాక మా ట్రిప్కి వెళ్ళాలి తిరుమలలో. తిరుమల మొన్న పెంచులు కొన్న వాటర్ ఫాల్స్ బర్త్డే కదా, ఎక్కడైనా తీసుకోవాలి ట్రిప్కి, గోవాక పని తిరుమల. అసలు నిజంగా తెలుసా, వాళ్ళందరూ నన్ను ఒక్కసారి ఎందుకు తిట్టుకుంటారు అనేది నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. సెకండ్ ఇంటర్వ్యూ కాబట్టి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. బయట ఉండే మీకు, ఇంటర్వ్యూలో వచ్చి కూర్చొని మీకు అసలు సంబంధమే లేదు. అయ్యో బయట బయట ఏం చేస్తాం మేము? అవన్నీ రికార్డ్ చేసినా బాగుండేది. నేను అయ్యో మామూలు యాక్షన్ కాదు, అసలు ఆఫ్ స్క్రీన్ నటనకి ఆన్ స్క్రీన్ నటనకి అసలు సంబంధమే లేదు. ఆఫ్ స్క్రీన్ కూడా నటించామని అన్నారు, ఇంకా ఒరిజినల్ ఎందుకో. క్లాప్స్ బా. నేను మాట్లాడే దాంట్లో తప్పులు ఎతకడం కాదు, నేను అడిగిన పాయింట్కి ఆన్సర్ చెప్పండి మీరు. అదే అడగండి, చెప్తాను. అడిగా నేను ఎందుకని అలా, ఆ వినయం ఎందుకని? అంటే ఇంత కెమెరాలు లేవు కదా,
ఇప్పుడు ఏం చేస్తున్నా మళ్ళా కింద ఏడికి బలిసిందిరా అంత ఫేమస్ సాయి బలిసిందిరా. ఇట్లా పెట్టి ఇట్లా ఉన్నాడు, క్యాప్ పెట్టుకుని అసలు భయంకర. ఇప్పుడు చూడు ఎట్లా ఉన్నాడో ఏడికి. ఇప్పుడు వైట్ ప్యాంట్ వేస్తాడు, నెత్తి. షర్ట్ వేస్తాడు అంటారు. అప్పుడు కూడా ప్యాంట్ షర్ట్ వేసారు కదా. అంటే అప్పుడు ఎట్లా అంటే అప్పుడు ఏం కనిపించదు, ఇప్పుడు కనిపిస్తుంది అనమాట. పెట్టాలని ఏదో ఒకటి అనేస్తారు, ఎందుకు వచ్చింది అనిపించుకోవడం అని ముందర మేమే. కానీ నిజంగానే అప్పుడు నేను చాలా వీడియోలు చూసేదాన్ని, ఒక మంచి చైను, చేతి ఉంగరాలు నీట్గా భలే కనిపిస్తుండేవి. ఏం లేవు ఎందుకని? ఉంగరాలు ఎప్పుడు ఉన్నాయి ఉన్నాయి నిజంగా ఉన్నాయి, అబద్ధాలు చెప్పొద్దు. ఎందుకని తీసేశారు? బేసిక్ గా అవి పిచ్చి ఉంగరాలు అనమాట. అవి గోల్డ్ కాదు, చైన్ కూడా రోల్డ్ గోల్డే. ఎందుకు రస్ట్ వచ్చేసి ఇక్కడ ఎలర్జీ లాగా వచ్చేసి తీసేస్తాను. ఇక్కడ కొంచెం అబద్ధం చెప్తే నమ్మేలాగా ఉండాలి. అదే ఒక రోజు నేను వీడియో చేసి పెట్టాను అనమాట, ఇట్లా మిడిల్ క్లాస్ థింగ్స్ అని. ఒక వీడియోలో ఎలా అంటే, నువ్వేం మిడిల్ క్లాస్ వాడివిరా, 2 రింగులు పెట్టావు, చైన్ వేసావు, ఇంకా అంతకు ముందర పాత బట్టలు వేసుకుని వీడియోలు చేసి, ఇప్పుడు మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు, రింగులు పెట్టుకుంటున్నావు, చైన్లు వేస్తావు, పెద్దింటికి వెళ్ళావు. అంతకు ముందర నీళ్ళే పెద్ద ఇల్లు, ఇప్పుడు ఇంకా కొంచెం చిన్న ఇల్లు. అది కూడా ఎందుకు మారామంటే పిల్లలందరూ ఇంటికి వచ్చేస్తున్నాడు. ఒకరోజు రాత్రి 12 టైం ఇంట్లో నా రూమ్లో కూర్చొని ఎడిటింగ్ చేసుకుంటా ఉన్నా. నేను బయట డోర్ తీసేసా, మా బేబమ్మ నిద్రపోతుంది హాల్లో. పిల్లలు డైరెక్ట్గా నా రూమ్కి వచ్చేసి, సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. నేరుగా బెడ్రూమ్లో కూర్చున్నాడు. ఏంది మా అమ్మ బెడ్రూమ్ దాటి హాల్ దాటి యువతల నా రూమ్ ఉంటుంది, ఆ రూమ్లోకి వచ్చేసి సాయి నా బిగ్ ఫ్యాన్ అన్నాడు. అప్పుడు దాకా అది 12వ వీధి అంటారు దాన్ని. వాళ్ళు ఏమీ అనలేను, చిన్నపిల్లడు అంత అభిమానంలో ఆ టైంలో వచ్చాడు. అర్ధరాత్రి ఇంకేం చేస్తాను, రేపు సండే అన్నా అన్నాడు. రేపు సండే అయితే నా దగ్గరికి ఎందుకు రావడం, నాకు అర్థం కాదు. అది అవి సర్కాస్టిక్ సాయి వీధి, అది 12వ వీధి. అప్పుడు దాకా అప్పటి నుంచి సర్కాస్టిక్ సాయి వారి వీధి. అమ్మో, గూగుల్లో కొట్టిన వస్తుంది సర్కాస్టిక్ సాయి స్ట్రీట్ అని. మాది కూడా, మా సెంటర్ సమోసా సెంటర్, ఇద్దరు సమోసా సెంటర్. ఓరి మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? సమోసా సెంటర్ ఆ పిల్లర్ లో 4 రోడ్ జంక్షన్ సమోసా సెంటర్ జెండా. అదొక టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది. కానీ బాగా గుర్తు పెట్టుకుంటారు కదా, ఒక్కొక్క క్లూ తీసుకొని ఇది వీళ్ళ లొకేషన్, వీళ్ళ ఇల్లు. అంత అవసరం లేదు. ఆ వీధిలో 4 పిల్లలు ఉంటారు, ఆ పిల్లలు 4 స్కూల్లో చదువుతారు. ఆ 4 స్కూల్లో వాళ్ళు మిగతా స్కూల్లో ఫ్రెండ్స్ ఉంటారు. అటు నెల్లూరు అంతా తెలిసిపోద్ది. క్లూ అంతా ఏమవసరం. సో సాయి గారి గురించి కొన్ని పర్సనల్ విషయాలు మాట్లాడినా నవ్విస్తారు నన్ను కూర్చోబెట్టి. మీ గురించి నేను కనుక్కోవాలనుకున్న విషయం ఏంటంటే, అసలు సమోసా అనేది ఎందుకు వచ్చింది ఫస్ట్? ఇది అడగొద్దని చెప్పారు కదా నాకు ఇంటర్వ్యూ బయట, ఇది అడగొద్దని చెప్పారు, అందుకే అడుగుతున్నా. నాకు ఎందుకు వచ్చిందని అడిగకపోతే ఇడియాపం అంటే తమిళ్లో ఉండింది ఒక పెద్ద ఇడియాపం అనే కాన్సెప్ట్. వాడు ఫాస్ట్ గా బతికిస్తూ ఉంటాడు. అప్పుడు నేను చిన్న రీల్స్ తీసేది, ఏదో చేయాలని చెప్పి. ఫస్ట్ డ్యాన్స్ రీల్స్ తీసేది, డ్యాన్స్ రీల్స్ రీచ్ లేదు. తర్వాత కామెడీ మీదకి వచ్చాను, చిన్న మీమ్స్ తీసుకుంటాను కాలేజీలో. ఒక పెద్ద వీడియో తీద్దాం మంచిగా అని చెప్పి సండే రోజు ఏదో రోజు తీసాం ఇడియాపం. మన ఎందుకు తెలుగులో దిగుడు దీన్ని, అది తప్పేం లేదు కదా. ఇప్పుడు తమిళ సినిమాలు తెలుగులో రీమేక్ చేస్తున్నారు, హిందీ సినిమాలు రీమేక్ చేస్తున్నారు, తప్పేం లేదు. ఆ కాన్సెప్ట్ తెలుగులో చూపిద్దాం అని చెప్పి చేసాం. ఆ టూర్కే చేసాము. ఏం పెడదాం, ఇంటికాడికి ఏమొచ్చి బతికిస్తా పోతాయి అనుకున్నాం. ఫస్ట్ పానీపూరియా పుల్లయి చేదా పెడదాం, అదంతా సమోసా పెడదాం అనుకుని సమోసే అని ఒకసారి అంతే, అది పెద్ద బ్రాండ్ అయిపోయింది సమోసా అని. ఇంకా అంతే, ఇంకా నైట్ కాదు. చూసారా ఈ వీడియో కింద కామెంట్లు ఉంటాయి ఎప్పుడు, 10th ఎగ్జామ్స్ రిజల్ట్స్ కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, ఈ సమోసా ఎప్పుడు పట్టుకుంటారని వెయిట్ చేస్తున్నా. అది ఎందుకు ఏంటంటే నేను దాన్ని సిరీస్ చేసా, వాళ్ళు ఒక వీడియో చేసి ఆపేశారు. వాడిని పట్టుకునే దానికి మేము ఇంకా కష్టపడి పట్టుకుంటున్నట్టు సిరీస్ చేద్దాం కామెడీ అంటే. అంతే, ఒక్కొక్క పార్ట్ బాహుబలి 3 కోసం 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, KGF 2 కోసం కూడా ఇంత వెయిట్ చేయలేదు, దేవరా పార్ట్ వెయిట్ చేయలేదు. కామెంట్స్ ఉంటాయి, పెట్టిన వెంటనే కామెంట్ వచ్చేస్తారు దేవరా కోసం. నాకు కూడా, నన్ను కూడా తెస్తారు, త్వరగా సమోసా పాట పెట్టరా అని చెప్పి తెస్తారు. బేసిక్ గా ఒక ఊర్లో ఉన్నంత మాత్రాన్ని ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోవాల్సిన అవసరం లేదు, ఇద్దరు క్లోజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు, తెలియకపోవచ్చు కూడా. కానీ ఈ సమోసా ఆ హెచ్లోడు ఎలా గెలిచారు అసలు, అలా ఒక రోజు అని స్టోరీ చెప్పాలి. అసలు ఇది స్టార్ట్ కాక ముందర నుంచే ఫ్రెండ్షిప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్. క్రికెట్ ఆడతాం మేము బాగా గట్టిగా. నేను క్రికెట్ మ్యాచ్ లో కలిసాము, బెట్టింగ్ మ్యాచ్ అది. ఎంత బెట్టింగ్ అంటే పెద్ద లక్షల కోట్లు ఏం కాదు, అది 50 రూపాయలు 30 రూపాయలు మ్యాచ్. ఏంది మేము ఇంటర్ చదివేటప్పుడు ఎంత ఉంటాయి మా దగ్గర, 50 రూపాయలు. నేను చిన్నపిల్లలు అన్నప్పుడు వాడి వేసి వాడికి ఫీల్డింగ్, వాడికి బ్యాటింగ్ బ్యాటింగ్ బౌలింగ్ ఏం లేదు, ఫీల్డింగ్ వాడికి బాల్ తెచ్చేది నేను.
బాగానే ఆడారు, కానీ ఇది అన్నోళ్ళ టీం కదా, నన్ను తీసుకునేది కాదు. అన్న తీసుకున్నాడు కదా. అన్నది అన్నోళ్ళు పెద్దలు పిల్లలు అవుట్ అయినా అంతనే మరి బ్యాటింగ్ అది ఒక డబుల్ సెట్ 75 అంటారు కదా. బాల్ ఆడిపోరు అమ్మోళ్ళు నిల్చోపు అని చెప్పి బాల్ వెళ్ళి తీసుకురా అని తీసుకొచ్చాడు. కానీ వీళ్ళకంటే నేనే బాగా ఆడతా, అది వేరే విషయం. నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగా, ఎక్కడ ఫ్రెండ్స్ అయ్యారు మీరు ఇద్దరు అని. ఒక కథ వెళ్ళారు నెల్లూరు. క్రికెట్ గ్రౌండ్ లో అని. ఒంగోలు, మీరు ఒంగోలు అని ఆయన నెల్లూరు అంటే అసలు శ్రీశైలం శేషాచలం నల్లమల్ల శేషాచలం అడవుల్లో పరిచయం ఆడ. అంటే అది ఏంటంటే మేము లైక్ మీ అందరికి యూట్యూబ్ పెట్టిన తర్వాత ఒక మా బన్నీ వచ్చేసి ఎన్ని months? అంటే ఇప్పుడు 1 అదేదో year సినిమా ముందు. ఉంటది రజనీకాంత్ గారిది, ముందు రజనీకాంత్ ముందు గారిది. వేరే ఒక కాదు, రజనీకాంత్ కాదు. ఆగండి, రియల్ స్టోరీ. ఇట్లాగా మీకు నేను ఒక 1.5 year బ్యాక్ జనవరి 14th నుంచి అందరూ తెలుసు. అంటే మార్చ్ నుంచి అప్పుడు ఫస్ట్ లో తెలియదు. బన్నీ కూడా 4-5 months బ్యాక్ ఐడియా సారీ ఇన్స్టాగ్రామ్ సమోసా సమోసా నుంచి తెలుసు. అవును. అంత ముందర ఏం చేసేవాళ్ళం అని తెలియదు కదా. నేనైతే కట్లు కొట్టేవాడిని. నిజం అండి. అయ్యో చూడండి, ఇక్కడ చూసారా, కనిపిస్తుందా? ఏంటిది? రాళ్ళు కట్టుంటాయి వీళ్ళకి, చూడండి. నేను మీ మమ్మీ నెంబర్ ఉంది నా దగ్గర, ఫోన్ చేసి కట్లు కొట్టాడా సాయి అని అడుగుతా. కట్లు ఎత్తుకొస్తున్నాయి కదా మా ఇంట్లో. నాకు ఇంట్లో కట్టే వండే కట్లు కాదు కొట్టేవాళ్ళని, మామూలుగా సామాన్లు తయారు చేస్తారు కదా. ఇదో ఈ టైర్లు, టైర్లు కాదు, కూర్చోనేదానికి చెక్కలు అవి చేసేవాళ్ళం అనమాట. అట్లాగా వీడు వచ్చాడు, చిన్న కూలోడు. ఇప్పుడు వీడు నా స్పిన్ బట్టలు వేసుకుని. ఇందాక ఒక స్టోరీ చెప్పారు, అది కాదా? అది పోయిందా? అది క్రికెట్ తర్వాత క్రికెట్ తర్వాత కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి, కొంచెం రిచ్ అయ్యాం కదా ఎమ్మి. ఆహా, ఆ ఎమ్మి కొంచెం రిచ్ ఆ కట్టిల మేక ఆడాం అక్కడ. ఇంకా పరిచయం అన్న కట్టెలు కొడతాను అనమాట. నాకేంటంటే బేస్ తెలుసు కదా, కొంచెం బొలుపు ఎక్కువ. అప్పుడున్నప్పుడు హెచ్చులు బొలుపు తెలుసు. ఓనర్ కొట్టాడు ఎవరిని? నన్నే కొట్టాడు అనమాట. తర్వాత నేను వచ్చి ఆయన ఎదిరించిన. ఈడికి ఓనర్ అంటే భయం. ఇప్పుడు 100 సార్లు కొట్టుంటాడు. కొట్టాడు ఎట్లా నరికేదాన్ని పట్టని కొడతాడు. కొట్టాడు. ఈడు భయపడతా ఉండేవాడు, కానీ ఓనర్ అంటే ఈయనకి నచ్చదు. పరస్పరంగా నేను మా ఓనర్ ని తిట్టడం ఈడికి నచ్చింది బాగా. అంటే ఈడు అప్పుడుదా వెయిట్ చేస్తా ఉన్నాడు ఓనర్ ని తిట్టేవాడు. పుష్ప స్టోరీనేగా. అంటే ఓకే, అంటే చూసేవాళ్ళు, నమ్మేవాళ్ళు, వినేవాళ్ళు అందరూ సరే. అంటే పుష్ప ఒకటే కట్లు కొట్టాలా? మేము కొట్టే నమ్మరా? కట్లు కొట్టి సేమ్ స్టోరీ. నేను దాంట్లో పెద్ద కూలాడు, ఒక చిన్న కూలాడు. ఎర్రచంద్రం అంత లేదు, మేము పిల్లకాయలు అప్పుడు. మా నెల్లూరు కదా అప్పుడు, మార్మూల విలేజ్ అటు సైడ్. వలస వచ్చాం నెల్లూరుకి. వలస వచ్చారు. ఎన్ని ఇల్లులని తగలు పెట్టేశారు. అప్పుడు కోటెక్కి అందరం వచ్చేస్తారు. ఛత్రపతి నెక్స్ట్ సినిమా. నాకు కూడా సినిమా నాలెడ్జ్ ఉంది. ఏం చేయలేం కాదు, క్రికెట్ ఒకటి, కట్లు కొట్టే వాళ్ళు ఒకటి, ఇల్లు కాలిపోతే బోట్లో వచ్చేసారు 3. నిజంగా శ్రీలంక నుంచి వచ్చాం మేము. ఇప్పుడు శ్రీలంక కూడా వచ్చి మాకు ఫ్యామిలీ ఏదో సినిమా వచ్చింది ఈ మధ్య, ఫ్యామిలీ టూరా, టూరిస్ట్ ఫ్యామిలీ. వాళ్ళు శ్రీలంకకి వెళ్ళారు. శ్రీలంకకి వెళ్తారు, శ్రీలంక నుంచి వస్తారు వాళ్ళు కూడా. శ్రీలంకకి వెళ్ళారు వాళ్ళు. బన్నీ నువ్వు చెప్పురా అసలు స్టోరీ చెప్పు. వడు తగ్గటంలా ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అంటే నేను ఒక్కనే వచ్చేసా. చిన్నప్పుడు చాలా గొడవలు వెళ్ళి, అంటే బ్రదర్స్ మదర్ కుట్టుకుంటాం చిన్నప్పటి నుంచి. అంటే ఒకేసారి పుట్టాం హాస్పిటల్లో, అంటే ఒకే డేట్ పుట్టాం సేమ్ హాస్పిటల్లో. అన్న చాలా రోజులు లేడు నా దగ్గర, హాస్టల్లో వేస్తారు. నాకెందుకు ఎట్లా అబద్ధాలు చెప్తాను ఫిక్స్ అయ్యారు కాబట్టి, ఏ క్వశ్చన్ అడిగినా అబద్ధం చెప్పే ఒక రౌండ్ మనం పెట్టుకుందాం ఇప్పుడు. ఆ క్వశ్చన్ కి కరెక్ట్ గా 3 seconds టైము. 3 seconds నిజం చెప్తే వెంటనే మిరపకాయ తినాలి మీరు. నిజం చెప్తే మాకు అబద్ధం మాత్రమే చెప్పాలి. ఎలాగో మీకు వచ్చిన విద్య కాబట్టి. విద్య అయ్యో మనం ఒక్క అబద్ధమే చెప్పామరా. ఇప్పుడుదా చెప్పింది ఏదైనా ఒక్కరైనా నిజమని నమ్మితే నేను చెప్పింది అబద్ధం 4 కూడి కింద పడిపోద్ది. ఎవరండి ఇంకా చాలా వీడియోలు తీయాలా? 4కే కదరా అబద్ధం. ఎప్పుడు చెప్పాం పడం కదా. అది ముందు 4కే పడిపోద్దని భయపడ్డారా? తిని తిని ఇప్పుడు మేము నిజాలు చెప్తాం కదా అన్నయ్య. యాక్చువల్లీ ముందు తీసుకోండి. అయినా మనకి నిజం చెప్పాలంటే టెన్షన్, అబద్ధం చెప్పాలి టెన్షన్. తీసుకో సరిపోయాము, అన్ని నిజాలుగా చెప్తాం. అదే అందుకే దాచిపెట్టుకోకూడదు. ఫస్ట్ మిరపకాయని కొరకండి కొంచెం,
ఎందుకు కొరకం? ఆహా. మేము అబద్ధం చెప్తే కొరకండి. అబద్ధం చెప్తే కొరకం. కొరికి- కొరికి ఒకసారి ఎట్టం టేస్ట్ చెప్పండి అప్పుడు. నేను నాకు మీరు అడగొచ్చు క్వశ్చన్, అబ్బా ఛాన్స్ ఉంది మీకు. ఓకేనా? పడితే ఇప్పుడు ఫస్ట్ మీరు తినాలి, తినేసి నేను ఒక క్వశ్చన్ అంటే అడుగుతా. నిజం చెప్తే మిరపకాయ నవ్వాల్సి వస్తుంది, అబద్ధం నిజం చెప్తే మిరపకాయ నవ్వాలి, అబద్ధం చెప్తే నరకపల్లి. నవల వల్ల అదే, నరకేది అదే కట్లు కొట్టేవాళ్ళం కదా అలవాటు. ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారు? వెంటనే 3 seconds గ్యాప్ లో. టీవీ యూజ్ చేయలేం కదా కాల్స్ చేయడానికి. ఆ? టీవీ యూజ్ చేయలేం కదా. కరెక్ట్ గానే చెప్పారు, మరి అది నిజం కదా. నిజం చెప్పారు, ఇప్పుడు మీరు నవలండి. అర్థం కాలేదురా. నిజం చెప్పేసావంట. ఫోన్ చేయడానికి, కాల్ చేయడానికి టీవీ యూజ్ చేయలేం కాబట్టి ఫోన్ యూజ్ చేస్తా ఉన్నారు. ట్రైల్స్ ఉండవా? ట్రైల్స్ ట్రైల్స్ నో Trials. ట్రైల్స్, ట్రైల్స్ నో నాకు ట్రైల్స్. అసలు అడిగిన ప్రశ్నే అర్థం కాల. సమస్య లేదు. ఎందుకు యూజ్ చేస్తారా అడగకూడదు, ఎవరు ఏంటి అని అడగాలి. అయ్యని నా ఇష్టం, నేను ఏమైనా అడుగుతా. ముందు మీరు మిరపకాయ తినండి. ఇప్పుడు నాకు అర్థం అది కాలేదు. నన్ను మాత్రమే ఆడుకునేది. కరెక్ట్ గా చెప్పడం అంటే ఫోన్ ఎందుకు యూజ్ చేస్తారంటే కాల్స్ చేయడానికి అని అంటారు. ఉమ్. ఆ? మీరు ఇచ్చిన అది answer కరెక్ట్. ఏంటి? నేను అది చెప్పింది తప్పే. అంత లేదు. టీవీ వాళ్ళేం కదా ఫోన్ చేయడానికి అన్న, టీవీ వాళ్ళేం కదా అని ఆగిపోవాలి మీరు. ఫోన్ చేయడానికి టీవీ వాళ్ళేం కదా. నేను TV. నార్మల్ చెప్పా టీవీ. అదిగో కెమెరాలో రికార్డ్ అవుతుంది. మిరపకాయ తినండి ఫస్ట్. ఎన్ని కాదు, నాకు అసలు గ్యాస్ ట్రబుల్ ఊరికే అన్నలే. అది పోలేదు నోట్లోకి, ఏం చెయ్యి వణుకుతుంది. మిరపకాయ ఉనకుతుంది. నెల్లూరు మిర్చి ఒక మిర్చిని తింటుంది ఇప్పుడు. గుంటూరు కారం ఉమ్. ఇవన్నీ సింపుల్. ఎన్నో నవ్వులేము ఇవి. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. మండుతున్నట్టుంది. అమ్మ బాబోయ్. అంటే పడుతుందా? ఒక ఫ్రూట్ నేమ్ చెప్పండి తినడానికి కుదిరింది. సమోసా. వెరీ గుడ్. మనీతో ఏం చేస్తారు మీరు? టైం తీసుకోకూడదు, టైం తీసుకుంటే మరి. సాయి గారు మీకే క్వశ్చన్ చెప్పాలా? నా పాటికి నేను క్వశ్చన్. సాయి గారు మీకే క్వశ్చన్ అండి. మనీతో ఏం చేస్తారు మీరు? టైం అయిపోయింది, తినేయండి. తినేయండి వెంటనే నాకు మాత్రం మంచి పాండవులు ఎంతమంది అన్నట్టు అడుగుతున్నారు. నీ మాత్రం మనీతో ఏం చేస్తారు? నేను దొరకనులే ఈరోజు. నేను దొరకను. నేను దొరకను ఇంకా. బెట్రా నేను దొరికితే 4 కూడా పడిపోతురా. ఏమిటండి మీరు మాట్లాడేది? రాత్రిపూట నైట్ సూర్యుడు ఎక్కడికి వెళ్తాడు? అమెరికాకి. అమెరికాకి వెళ్తాడు. నిజంగా తినండి, తినండి. నవలాలి, నోట్లో పెట్టుకోకూడదు. నేను నవ్వినట్టు నవలరా. అరే నవలు ఇట్లా 4 మీద పెట్టుకుని మండుతున్నట్టుంది. అరే 4 మీదే ఉందని. రే 4 చూపిరా, అసలు 4 చూపిరా. పుష్ప పెట్టినట్టు ఇక్కడ పెట్టున్నావు. అది ఊసాడు. మీ జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? టైం అయిపోయింది. మీకు క్వశ్చన్ అని చెప్పమని చెప్పేది. నేను మిమ్మల్ని చూస్తున్నా, మీరు నన్ను చూస్తున్నారు. క్వశ్చన్ మీకే. ఈ గ్యాప్ లో ఆన్సర్ ఆలోచిస్తున్నారు. అడుగుతున్నా. మీకే క్వశ్చన్. జుట్టు కట్ చేసే వాళ్ళని ఏమంటారు? యాక్టర్. ఈ మధ్యలో ఆలోచించారు. క్వశ్చన్ మార్చేసి అయిపోయింది. 2+2 7. ఇవన్నీ అరే, ఈజీగా అడుగుతున్నా. కావాలనే తప్పు చెప్తావు కాదు. నిజంగా పిజ్జా మీద ఏం పెట్టుకుంటారు? చింతకాయలు. వెరీ గుడ్. మీ బర్త్డే రోజు ఏం చేస్తారు? అయిపోయింది. లేట్. ఫస్ట్ ఆన్సర్ లేట్. నిద్రపోను. నిద్రపోతారు. నిద్రపోరు. బర్త్డే అయిపోయి నిద్రపోవచ్చు. నేను చెప్పాను, ఇప్పుడు నన్ను అడగొచ్చు అని చెప్పానా? తినండి. క్వశ్చన్ రాసుకొచ్చిందా? చార్జీపీటీ. మళ్ళీ ఊస్తాడు. తినాలి. మళ్ళీ ఊస్తాడు. తినరా. అడగండి. మీ గురించి, మీ ఛానల్ గురించి 1 word లో చెప్పండి. అది అబద్ధం అయి ఉండాలి పక్క. 1 2 3 అయిపోయింది. తినండి. నాకు క్వశ్చన్ అట్లీస్ట్ క్వశ్చన్ నేను అడిగిందే. అట్లీస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అన్న. క్లియర్ గా. సాయి గారు క్వశ్చన్ మీకే. మీ ఛానల్ గురించి సారీ గైస్ 1 word లో చెప్పండి. మా అమ్మది అది.
వాళ్ళమ్మదే, వాళ్ళమ్మదే, మీ అమ్మదే. అమ్మ ఉంటది. సంబంధమే అమ్మ లేదు ఉంది దాంట్లో. ఛానల్ ఓనర్ అని చెప్పాను మా అమ్మదే అన్నావు. మీ అమ్మదంటే మీ అమ్మ ఛానల్ గురించి అడిగింది, మీ ఛానల్ ఓనర్ అడగల, ఛానల్ గురించి అడగాలి. ఛానల్ గురించి అడిగి మీరు మీ అమ్మ ఛానల్ ఛానల్ ఏమో అన్నారు. తినేస్తాను అదేం భయ ఆమె ఒకటి ఫిక్స్ అయిపోయిందిరా క్వశ్చన్ కరెక్ట్ గా అడగడం చేతగా అట్లా నేను అడగతా నాకు సరే మీకు ఛాన్స్ ఉంది కదా నన్ను అడగడానికి. ఓకే, ఏంది ఇస్తుంది కారణం సాయిని ఏమని పిలుస్తారు మీరు? తమ్ముడు. తుమ్ముడు అని ఏమని పిలుస్తారు మీరు? అమ్మ అమ్మ అని పిలుస్తాడు. పిలుస్తాడు అమ్మ అని. పిలవనురా. పిలుస్తాడు అమ్మ అని. చిట్టి తల్లి అబ్బా, అంటారా మీ పాప అమ్మ ఇట్రా అమ్మ అని ఒకసారి అన్నా. అమ్మ ఇట్రా అమ్మ అని నేను అన్నా. అనలా. అమ్మ ఇట్రా అన్నా. నువ్వు ఎప్పుడు వచ్చినావురా నువ్వు నా చిన్న పిల్లలు. అమ్మ ఇట్రా అమ్మ అన్నా. శత్రువులు ఏడా ఉంటారా రే ఏడా ఉంటారా ఇదిగోరా చూడరా ఇది ఇప్పుడు నువ్వన్నాను అమ్మ ఇట్రా అమ్మ పాప. అంటాం. అబ్బా ఒక్కసారి అమ్మ అంటాం. పాప సారీ సారీ హనీనంట పాప పాప అమ్మ పాప అన్నా. నేను మిరపకాయ తినను ఏమైంది అమ్మ అని కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి ఏమైనా ఉండదా ఉత్తి మిరపకాయలు ఒకటి తిను ఇదే నెక్స్ట్ రౌండ్ కి అవి కరెక్ట్ గా చెప్పు. కరెక్ట్ చెప్పేదానికి ఉండదు అది. తెల్లా ఇప్పుడు మీరు తిన్నా ఊరి నాయన కరెక్ట్ గా చెప్పింది నేను ఆన్సర్ ఎక్కడ అమ్మ అని అంటావు. సరే ఒక రోజులో ఏం చేస్తారు మీరు? ఒక రోజు మొత్తంలో మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. చదవడు కరెక్ట్ గా చెప్పారు పని వెరీ గుడ్. ఇది నిద్రలో లేదు. అసలు చదవరా? అంటే ఎగ్జామ్స్ ముందు రోజు ఒక్క రోజు అంతా చదవను. అంటే ఒక 10 నిమిషాలు ఎగ్జామ్ ఉన్నప్పుడు ఆ పక్కన అమ్మాయి ముందు అమ్మాయిని బాగా అది చదువుకోమంటా. చీడినాయిగా నేను చదువును ముందు అమ్మాయికి ముందుగా మెసేజ్ చేస్తాను ముందు రోజు చదివి పెట్టున్నది నువ్వు బాగా చదువుకో రేపు చూపి 8 ఇష్టపడి అని చెప్పి 18 నెంబర్ జెర్సీ ఎవరికి ఉంది? సాయి గారు మీకే క్వశ్చన్. విరాట్ వచ్చేసింది నోట్లో నుంచి. వినపడలేదు అంటున్నా విరాట్ వినపడలేదు అన్న విరాట్ నన్ను నేను తినేస్తాను ఎందుకంటే నేను విరాట్ కోహ్లీ భయంకరమైన ఫ్యాను. నాకు ఓపెన్ గా చెప్పాలంటే మండుతున్నట్టుంది. అయ్యో ఊదేశారు మళ్ళీ. ఊయకూడదు. వీళ్ళు ఇంటర్వ్యూకి పిల్లలు మనల్ని అగబట్టి నీకు ఒకటి చెప్పను నేను అమరుడు. మన ఫేవరెట్ మూవీ ఏంటి? కార్తీక్ దీపం. సినిమా ఉందా? కార్తీక్ దీపం సినిమా లేదా? వాడంటే నాకు ప్రేమ ఉన్నా లేదని చెప్తా. అబ్బా నెల్లూరులో ఎన్ని బీచ్లు ఉన్నాయి? 26 అనుకుంటా. 26 సైడ్ల నుంచి పోతే మైపాడు బీచ్ 26 సైడ్లు వస్తుంది. నేను చూస్తా బీచా 26 యాడ నేను మైపాడు అనుకుంటే బీచ్ 5 రా 26 రూట్ల నుంచి పోవచ్చు మైపాడు బీచ్ కే. ఏంటి చెప్పురా అంటే ఆ రోజు ఒకటి చెప్తావు సీన్ ఇది వచ్చింది కాబట్టి మేము పోతా ఉన్నాం కారులో వీడు బైక్ లో వస్తున్నాడు వెనక స్కూటీ నీళ్ళలో పడి ఇంత లోతు కాలువలో పడ్డాడు. పడిపోయి వెనక వేరే కారు వస్తుంటే ఆ కాలువ నుంచి లేచి నైట్ టైం ఏం అర్థం కాక కబడి ఇట్లా పడి నీళ్ళలో పైకి ఎత్తిరా కాపాడండి కాపాడండి అని చెప్పి గోల చేసాడు. కాలువ దిక్కరే కాలువ కాలవరదే కాలవరదే అంటే సముద్రంలో పడ్డాడు. చెరువులో పడిపోయారు అనుకున్నా చీకట్లో. అంటే పడిపోయి కానీ కళ్ళు తిరిగి పడిపోయి మళ్ళీ లేక ఏడో చెరువులో ఉన్నా అనుకోని ఇంతలోతే ఉంది మోకాల మీద కూర్చొని ఆయన కూడా కాపాడండి 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 అంటున్నా వాళ్ళని. నిద్ర లేవగానే మీరు ఏం చేస్తారు? చదువుకుంటా. ఇది అన్యాయం రా రేపు అన్నీగా బ్రష్ చేసాక ఏం చేస్తారు? అయిపోయిన తర్వాత ఏం చేస్తారు? డిన్నర్ చేస్తా. ఇంటెలిజెంట్ బాయ్. చాలా కాదు నైట్ కూడా మనం బ్రష్ చేసి అది డిన్నర్ అయ్యాక చేస్తాం. బ్రష్ అయ్యాక అన్నారు మీరు. బ్రష్ చేసి ఎవడైనా డిన్నర్ బ్రష్ చేసి డిన్నర్ తిని బ్రష్ చేస్తాడు. అబ్బా నైట్ దాకా నిద్రపోతే నైట్ లేచి బ్రష్ చేసి ఒకవేళ ఉదయం ఫాస్టింగ్ ఉంది మధ్యాహ్నం అన్నం తినకపోతే బ్రష్ చేసి డిన్నరే నేను ఎప్పుడు ఫాస్టింగ్ ఉండలే. ఫాస్టింగ్ అది ఫాస్టింగ్. ఇదిగో ఆ కరెక్షన్ ఆపేయండి ఫస్ట్. లాయల్ నేను లాయల్టీ లాయలిటీ. సరే వెంటనే లాయల్టీ స్పెల్లింగ్ చెప్పండి. లాయల్టీ LAYLT. వాడు కరెక్ట్ చెప్పమన్నా. నేను మొన్న స్టోరీ పెట్టా చూసారా మాల్లోటి. థ్యాంక్ యూ ఫర్ సర్ప్రైజ్ ఆటో క్యాష్ కూడా తప్పిస్తుంది నా ఫోన్ లో. SUPRPI ఒక మిస్టేక్ ఫార్మ్ FORM అని పెడతా. బీటెక్ ఫైనల్ నేను CSE స్టూడెంట్ గ్రాడ్యుయేట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్. మరి స్పెల్లింగ్ రావు? స్పెల్లింగ్ అంటే ఇంకా బీటెక్ అంటే ఇంగ్లీష్ కూడా రాదు. వాడి బదులు నేనే మాట్లాడుతుంటా అప్పుడప్పుడు. ప్రమోషన్స్ ఇంగ్లీష్ ప్రమోషన్స్ వస్తే నేను చేయను.
మాట్లాడదాం నాకు చేయను. ప్రమోషన్స్ అంటే వచ్చింది, నేను ఒక కామెంట్ చూసా, ఎటు చూసి ఏది తిరిగి ప్రమోషనే ఉంటున్నాయి ఈ మధ్య వీడియోస్లో అంటే ఒక రిప్లై ఇచ్చారు మీరు. ఎటు తిరిగి ఏం చూసి ప్రమోషన్స్ ఉన్నాయా? లిటరలీ నేను చెప్తున్నాను, మ్మ్. ఓపెన్గా చెప్తున్నా, ఎవరితో అయినా కంపేర్ చేసుకోండి. మ్మ్. నా ఛానల్ ఓపెన్ చేసి చెక్ చేయండి Okay. ఓపెన్గా. నాది హార్డ్లీ మంత్లీ ఒక 2 or 3 ఇంకా తప్పక చేస్తాం. మిగతాయి చేసినా ఈ మనీకి చేయం. వీడిని అడుగు చెప్తాడు, మ్మ్. మేము మనీకి చేయం. అందరు తెలిసిన వాళ్ళే, చిన్నప్పటి నుంచి అదే ఊర్లో పెరిగాం, అక్కడే ఉన్నాం. మ్మ్. ఏమనంటే బాబాయ్ మావయ్య అంటాం. పొద్దున్న లేచి నెల్లూరులో బయటికి వెళ్ళాం అనుకోండి, డైరెక్ట్ మా అన్న వాళ్ళ ఇంటికి పోతాం. మ్మ్. హోటల్ ఉంది మా అన్న వాళ్ళకి, అడిగి పోయామా ఆయన ఫుడ్. మళ్ళీ ఈవినింగ్ మా ఇంకొక అన్న ఉన్నాడు మౌలన్న, భయంకరమైన అభిమానం ఉండేదిలే. మ్మ్. ఆయన దగ్గరికి పోతామా, ఆయన టీ కాఫీ అంటాడు, డిన్నర్ అంటాడు, అయిపోద్ది వచ్చేస్తాం. అసలు మేము ఇంట్లో తినేది ఇంట్లో తిన్న మా అమ్మ రోజు తెస్తుంది. తిట్టడమే పని మాకు. పోయేటప్పుడు చెప్పద్ది ఏమన్నారంటే అన్నం ఉండంట, మ్మ్. పోయేటప్పుడు చెప్పద్ది వచ్చాక తిన్నాం. నాదైనా ఒక Daily రకం. అదే గొడవ. వీడనుకో చేతికి ప్లేట్ కట్టి ఎత్తి పెట్టుకోవాలి, ఇంకా రోడ్ అంతా అందరు పలకరిస్తాం. ఇప్పుడు ఈ సమోసా అది కాదు మేము చెప్పేది, ఈ సర్కాస్టిక్ స్టైల్ కాదు. మ్మ్. నెల్లూరు అంతా బంధువులే, అంతకు ముందు చిన్నప్పటి నుంచి అంతే. సో ఇంకా వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మా షాప్ అని అన్నారు అనుకో, డబ్బులు అన్నాం అనుకో మ్మ్. నువ్వు అంటారు. అంటే తమ్ముడే ప్యాకెటే ఎలా దొరుకుతుంది? ఎంత తమ్ముడు ప్యాకెట్ మా కాడ కూడా డబ్బులు అడిగారా. అతని వీడియోస్ కిందే ఒక కామెంట్, ఏమన్నా ప్రమోషన్స్ రాయి అంటే తప్పే ఉంది బ్రో, ఇదేదో పెద్ద బెట్టింగ్ యాప్ లా మాట్లాడుతున్నారు మీరు. మీరు ఏ విధంగా చూస్తున్నారు దాన్ని? ఏమన్నా ప్రమోషన్ అంటే సూపర్ చేశారని అర్థం. దానికే మీరు రిప్లై ఇచ్చారు, తప్పే అది ఉంది నాకు bro అర్థం అని. కాక అది ఇచ్చేవాడికి తప్పు లేదు కదా ప్రమోషన్స్ చేస్తే. తప్పు లేదు. బెట్టింగ్ చేయట్లేదు, ఆన్లైన్ గేమ్స్ చేయట్లేదు, స్టోర్ కొనుక్కుంటారు, ఇంకా 10 మందికి రీచ్ అవుతుంది, ఆఫర్స్ ఉన్నాయని చెప్పి రీచ్ అవుతుంది. కానీ మంచి మంచిగా చేస్తున్నాం. క్రియేటివిటీ ఉపయోగిస్తారు. దమ్మని వెళ్ళి బెడ్ మీద పడ్డము, లేకపోతే బండి మీద వెళ్తూ ఈయన పెద్ద బండి మీద వస్తుంటే పాపం వీళ్ళు బురదలో. దానికి మీరు ఎంత తీసుకున్నారు చెప్పండి వీళ్ళ దగ్గర అసలు? ఏంటి అంటే మీరు ప్రశాంతంగా బట్టలేం మురికవ్వకుండా బండి మీద వస్తున్నారు, పాపం ఇతను రోల్స్ ఒక సి నేనేమి లేను, నేను నేను బురదలోనే ఉన్నా మొత్తం. కత్తుడు పట్టాడు, నేను పడలా అంతే. అంటే నేను ఆ దాంట్లో ఆ రోజు నేను సూట్ అవుతా, నా ఫ్రెండ్ కాబట్టి ఇప్పుడు నాది అది హోటల్లో చేసాను, టేస్ట్ నీకు 2 ఉంది మా అన్నయ్య హోటల్లో.